అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పలు మద్యం షాపులను ఎమ్మెల్యే ఆయితబొత్తుల ఆనందరావు సందర్శించారు. దుకాణాల్లో విక్రయిస్తున్న బాటిళ్లను ఆయన పరిశీలించారు. వైన్ షాపుల వద్ద మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంపై అవగాహన కల్పించే బ్యానర్లను టీడీపీ నేతలతో కలిసి ప్రదర్శించారు. మద్యాన్ని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను యాప్ ద్వారా స్కాన్ చేయాలన్న ఎమ్మెల్యే, స్కాన్ తోనే నాణ్యమైందా లేక నకిలీ మద్యమా తెలుస్తుందన్నారు. ఏదైనా అనుమానం ఉంటే శాంపిల్ ను కాకినాడ ల్యాబ్ కి తీసుకువెళ్లి పరీక్షించవచ్చని చెప్పారు. ఇక 5 లక్షల బెల్ట్ షాపుల కేసులు బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్ కల్తీ మద్యం డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు ఆయితబొత్తుల ఆనందరావు. మీ అందరికీ డౌట్ ఉంది, దాని స్టోరీ చెప్తాను చూడండి. మరి ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడో, వైసీపీ సంబంధించిన వ్యక్తి జనార్దన్ రావు 23వ తేదీన ఆఫ్రికా వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి ఈయనెవరో జోగి రమేష్ చిన్నాడు స్నేహితులు, ఆయనతో ఇవన్నీ చేయించి మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మద్యం కుంభకోణము ఆల్రెడీ మద్యం మీద సిట్ వేశారు, అది విచారణ జరుగుతుంది. ఇవన్నీ బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాడు 5 లక్షల బెల్ట్ షాపులు అమలు చేశాడో అది బయటకు రాకుండా ఈ యొక్క మద్యం కల్తీ డ్రామాని కనుక ప్లాన్ చేసి ఓ స్క్రిప్ట్ రాసి దీన్ని అమలు చేసి, మీరు విచిత్రం ఏంటంటే సురేష్ అనే వైసీపీ కార్యకర్తే కల్తీ మద్యం ఉందని పోలీసులకు ఫోన్ చేస్తాడు, ఎక్సైజ్కి ఫోన్ చేస్తాడు. ఇదంతా కల్పితం, కుట్ర అని తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిజాయితీగా నిబద్ధతగా ఒక యాప్ తీసుకొచ్చి మద్యం షాపులు ఎవరైతే మద్యం కొంటారో వాళ్ళందరూ క్యూఆర్ కోడ్ ని యాప్ ని సెల్లో డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ తో వారు తాగే మద్యంలో ఉన్నటువంటి